రోజు ఏమైందో తెలుసా? ఏమైంది? పాలు తీసుకురావడానికి వెళ్ళాను. అక్కడ ఒకడు నన్ను చూసి ఏమడిగాడో తెలుసా? ఏమడిగాడు? ఎందుకు వదిలే, చెప్పు. మీ ఇంట్లో నీతో ఒక ఆయన ఉన్నారే, ఆయన మీ నాన్న అని అడిగాడు. నేను కాదన్నాను. మరి ఇంకేమన్నావు? ఆయన మా నాన్న కాదు, మా నాన్నకి నాన్న, నాకు తాత అవుతారన్నాను. సరే. నేనేదైనా తప్పు చేస్తుంటే క్షమించండి. నాకు తెలియక అడుగుతాను, మీకు ఇంతగా కోపం వచ్చేందుకు ఇందులో ఏముంది? ఊపిరి, నా ఊపిరి. నిన్నెక్కడో చూసినట్టుంది. విజయ్ ఇక్కడికి రాలేదండి. అన్ని చోట్ల వెతికారా? అంతా వెతికాం, ఎక్కడ దొరకలేదు సార్. దొరకలేదా? నువ్వు విజయ్ కదూ? నారాయణ గారు, మీకు సెపరేట్గా వేరే సెల్ అరేంజ్ చేశాం. కావాలంటే మీరు అందులో ఉండొచ్చు. అక్కర్లేదు, నేను ఇక్కడే ఉంటాను. సార్, వీడు బాగా ఎమోషనల్ టైప్. ఏదైనా తప్పు అనిపిస్తే వదిలిపెట్టడు. అందుకే వీడు సగం జీవితం జైల్లోనే గడిచిపోయింది. ఇంకో వారం రోజుల్లో వాడు రిలీజ్ అయి వెళ్ళిపోతాడు. వాడెవరూ లేరు అనాథ. వాడు అనాథ కాదు, నా పెద్ద కొడుకు. విజయ్, ఇలా రా. రారా. నువ్వు పెద్ద సిన్సియర్ పోలీస్ ఆఫీసర్వి. ఇలాంటి ఒక తప్పు చేసి నేరస్తుడిగా మారినందుకు నీకు సిగ్గుగా లేదా అని నువ్వు అడగొచ్చు. నేను సిగ్గుపడను. ఎందుకో తెలుసా? తండ్రి మంత్రి కదా అని ఆ వెధవ చెయ్యని తప్పు లేదు. నేను 2 సార్లు పట్టుకుని సెల్లో పెట్టాను, మారలేదు. ఒకసారి మోకాల కింద షూట్ చేశాను, అయినా మారలేదు. ఇక వీడు మారడని గుండెల్లో గురి చూసి కాల్చాను. అందుకే ఇక్కడున్నా. రై, ఒక్కటి మాత్రం నిజం, అన్ని విషయాల్లోనూ మనకి న్యాయం జరగదు. కానీ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. ఆ ధర్మం గెలవటం కోసం చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవటంలో తప్పే లేదు. నీ తమ్ముళ్ళేరా చూడటానికి వచ్చారు. నీ గురించి తరచూ చెప్తుంటాను. మీ అమ్మ ఆఖరి రోజుల్లో నిన్ను చూడాలని తలడిల్లిపోయింది. దానికి అదృష్టం లేదు. సారీ నాన్న, ఫారిన్ డెలిగేట్స్ ఊళ్ళోకి వచ్చారు, అందుకే ఎన్నాళ్ళు రాలేకపోయాను. కానీ మీ కేసు గురించి అన్ని విషయాలు వకీల్తో డీటెయిల్గా మాట్లాడాం. మనం తప్పకుండా గెలుస్తాం. అది సర్లేరా,
వీడెవరో తెలుసా? మీ అన్నయ్య విజయ్, నా పెద్ద కొడుకు. రై, ఏంటా పని? రారా పోరా అని పిలవాల్సిన వాళ్ళకి దండం పెడతావేంట్రా? అన్నయ్య, కానీ జైల్లో ఖైదీగా వీడు నాకేసే. ఈ లోకంలో చట్టం, న్యాయం, ధర్మం, నీతి అని మాట్లాడితే ఫలితం ఇంతే. త్వరలో బయటకు వచ్చేస్తాడు. వచ్చాక మనతోనే ఉంటాడు. డాక్టర్ కుమార్. ఎస్ డాక్టర్. ఈ పోలీస్ ఆఫీసర్ నారాయణకి హార్ట్ అటాక్ రావడం ఇది 3వ సారి. నాన్న, నేను డాక్టర్తో మాట్లాడాను. భయపడ్డానికి ఏమీ లేదన్నారు. మీరు దిగులు పడొద్దు. తప్పుగా అనుకోకండి నాన్న. మీకేదైనా అయితే తర్వాత మా మధ్య ఆస్తి విషయంలో గొడవలు రాకూడదు కదా. అందుకే వకీల్ కింద వెంట పెట్టుకొచ్చాం. ఇది నార్మల్ ప్రొసీజర్ నాన్న. మీ నాన్నగారు పోయారు. ఎందుకు ఇలా చేశారు? ఆ రోజు నేను అనాథని. మీరెవరో నాకు తెలీదు. ఎందుకు వచ్చినా చూశారు? తల్లిదండ్రుల ప్రేమంటే ఏంటో నాకు తెలీదు. ఎందుకు నాకు తెలియచేశారు? ఆ ప్రేమ తగ్గకుండా అలాగే ఉండిపోవాలని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. ఆ తప్పే, కానీ ఆ తప్పుకి చాలా పెద్ద శిక్ష. ఎందుకు ఎందుకు మళ్ళీ నన్ను అనాథం చేశారు? నాకు ఇంకెవరున్నారు? ఆస్తి మీ పేరున రాయకుండా దత్తు చేసుకున్న విజయ్ పేరున రాశారు. నేను నిన్ను బలవంతరాయినా ఆలోచించు. నేను అన్యాయాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటాను. నా గురించి నీకు తెలుసు. నాకు న్యాయమే ముఖ్యం. నీ గురించి కూడా నాకు తెలుసు.
నీకు న్యాయమే ముఖ్యం. ఇది చేయడంలో తప్పులేదంటున్నాను. ఏమంటావు? అన్ని విషయాల్లోనూ మనకి న్యాయం జరగదు, కానీ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. ఆ ధర్మం గెలవటం కోసం చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవటంలో తప్పే లేదు. నువ్వు ఇక్కడే ఉండవు, నేను సుందరమూర్తి ఇంటికి వెళ్ళొస్తాను. పూజ, వాడితో ఏంటి మాటలు? స్కూల్లో కలిసి చదువుకున్నాం. ఎక్కడి నుంచి నా ఏమిటని అడిగాడు, సమాధానం చెప్తున్నా. కాదు, వాడిని చూస్తే మంచివాళ్ళ లేడు. ఇక మీద నువ్వు అటువంటి వాళ్ళతో మాట్లాడకూడదు, సరేనా? సరే. మనం ఎవరితో స్నేహం చేస్తున్నామన్న దాన్ని బట్టే ఎదుటివాడు మనల్ని అంచనా వేస్తారు. అర్థమైందా? అర్థమైంది. నీకు ఇష్టం లేకపోయినా నా కోసమైనా ఇక మీద నువ్వు ఇలా ఆకతాయితనంగా ఉండకూడదు, సరేనా? సరే. తర్వాత అంతే.